హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రుచిటెక్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో అసలు నాక్ అక్రిడిటేషన్ అంటే ఏంటి, నాక్ గ్రేడ్స్ ఏంటి, అసలు ఆ గ్రేడ్స్ యొక్క మీనింగ్ ఏంటి, అవి మనకు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడంలో ఎలా యూజ్ అవుతాయి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎవరైనా సరే కాలేజెస్ చూసినప్పుడు ఒకసారి నాక్ అక్రిడిటేషన్ చూసుకో, A+, అలా అంటుంటారు కదా. అసలు నాక్ అంటే ఏంటి, ఆ గ్రేడ్స్ వల్ల ఏంటి యూజ్, అవి ఎలా ఇస్తారో ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎవరు స్కిప్ చేయొద్దు. ఓకేనా? ఫస్ట్ నాక్ ఫుల్ ఫామ్ అంటే ఏంటో చూద్దాము. నాక్ స్టాండ్స్ ఫర్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ అనమాట. ఇది మనకు ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని కాలేజెస్ కొన్ని రూల్స్ ఉంటాయి. లైక్ యూజీసీ ప్రకారం ఏదైనా సరే ఇన్స్టిట్యూషన్స్కి ఏ గ్రేడ్ ఇవ్వాలి, అది గ్రేడ్స్ ఏ విధంగా ఇస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ దానికి కొన్ని పారామీటర్స్ అన్నీ ఉంటాయి. ఆ పారామీటర్స్ని బేస్ చేసుకొని వాళ్ళు పలానా కాలేజ్కి పలానా ర్యాంకింగ్ ఇవ్వాలి అని ఉంటుంది. సో మనం ఆ పారామీటర్స్ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? అండ్ ఏ గ్రేడ్ ఉంటే ఏంటి మీనింగో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఇక్కడ చూడండి, నాక్ ఎవాల్యుయేట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ క్వాలిటీ పారామీటర్స్. ఏదైనా ఒక యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ దేన్ని బేస్ చేసుకొని అది ఎలా చేస్తుంది అంటే, ఫస్ట్ ఏంటి, టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెసెస్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కాలేజ్ ఉందనుకోండి, ఆ కాలేజ్లో స్టాఫ్ అందరూ కరెక్ట్గా ఉన్నారా లేదా, వాళ్ళకి ఎగ్జాక్ట్గా సిలబస్ చెప్తున్నారా లేదా, ఇదంతా టీచింగ్. వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంది, సో టీచింగ్. అలానే పిల్లలు వాళ్ళు చెప్పింది ఎంతవరకు గ్రాస్ప్ చేస్తున్నారు, అది ఒకటి. సెకండ్ రీసెర్చ్ అవుట్పుట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి అని. తర్వాత స్టూడెంట్ సపోర్ట్, గవర్నెన్స్, ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఫస్ట్ ఏంటి అంటే ఇదంతా ఉండడానికి ఏంటి, మనకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మనకి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఇంకా బెటర్ ఇన్స్టిట్యూషన్స్, దీనికంటే ఇంకా ఏదైనా బెటరా, ఇవన్నీ చేసుకోవడానికి ఒక ఐడియా అంటూ వస్తుంది అనమాట ఈ నాక్ గ్రేడ్స్ బట్టి. సో అవి ఎలా అంటే, అసలు నాక్ అక్రిడిటేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ ఎస్ఎస్ఆర్ అంటారు. మనకు ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్, ఆ కాలేజ్ కానీ ఏదైనా సరే ఫస్ట్ వాళ్ళు ఎస్ఎస్ఆర్ అనేది రిపోర్ట్ చేస్తారు. తర్వాత నాక్ వాళ్ళు డైరెక్ట్గా కాలేజ్కి వచ్చి వాళ్ళు ఏమంటారు, ఇన్స్పెక్షన్ చేస్తారు. తర్వాత మనకు ఈ ఎవాల్యుయేషన్ అనేది 7 క్రైటీరియా ఉంటుంది. అవన్నీ మనకు అవసరం లేదు. మనం ఇక్కడ ఏం తెలుసుకుందాము అంటే, జస్ట్ ఏ గ్రేడ్ ఉంటే ఏంటి అనే వరకు మాత్రమే తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, గ్రేట్ సిజిపిఏ రేంజ్ మీనింగ్. A++ ఉందనుకోండి, ఆ కాలేజ్ అనేది ఇంకా ఎక్స్పెషనల్, చాలా చాలా మంచి కాలేజ్ అనమాట. A++ ఉంటే, అదే A+ ఉందనుకోండి, అంత కాకపోయినా ఓకే, వెరీ గుడ్. అండ్ తర్వాత ఏ ఉంటే ఏంటి, గుడ్ క్వాలిటీ, పర్లేదు ఒకసారి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? అంటే జాయిన్ అవ్వచ్చు. B++ ఉందనుకోండి, యావరేజ్ కన్నా కొంచెం ఎక్కువ అనమాట, అబవ్ యావరేజ్. అండ్ B+ అంటే యావరేజ్, B అంటే సాటిస్ఫాక్టరీ, C అంటే లో క్వాలిటీ, D అంటే నాట్ ఎకర్డ్. మోస్ట్లీ మనకు ఇప్పుడు టాప్ యూనివర్సిటీస్ లైక్ JNTU కానీ ఇలా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, A++ అనేవి ఉంటాయి. ఓకేనా? సో మీరు ఈ నాక్ అక్రిడిటేషన్ ద్వారా మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే CGPA రేంజ్ కూడా ఉంటుంది. సో మీరు అవి కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోండి. ఓకేనా? కొంతమందికి డౌట్ ఉంటుంది, ఏ ఎక్కువ A++ ఎక్కువ అనేది. ఇక్కడ మీకు దీంట్లో క్లియర్ అయి ఉంటుంది కదా. A++ అంటే ఎంత, 3.51 to 4 ఉంటుంది. అదేంటి, చాలా మంచి కాలేజ్ అనమాట. ఎక్స్పెషనల్ అంటే ఇంకా అత్యద్భుతం, అమోఘం అంటారు కదా, అలా అనమాట. A+ అంటే వెరీ గుడ్, దాని అంత కాకపోయినా గుడ్, వెరీ గుడ్. ఇంకా ఏ అనుకో గుడ్. ఓకేనా? సో ఈ మూడికి డిఫరెన్సెస్ తెలుసుకోండి. మీరు కాలేజ్ చూసుకునేటప్పుడు దానికి నాక్ అక్రిడిటేషన్ ఏముందో అది కూడా కన్సిడర్ చేయండి. ఓకేనా? మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.